అప్పుడు దశరథుడు కైకేయిని అనునయిస్తూ ఇలా అన్నాడు, ఓ దేవి, నువ్వు ఎల్లప్పుడూ మంగళకరమైన లక్షణాలు కలిగి ఉండేదానివి. ఈరోజు నీకు నాపై కోపం ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. నిన్ను ఎవరైనా అవమానించారా, దూషించారా? ఏ కారణం చేత నువ్వు ఈ కోపగృహంలో ఒంటరిగా పడి ఉన్నావు? నువ్వు నోరు తెరిచి అడిగిన వెంటనే ఎంతటి కష్టసాధ్యమైన కోరికనైనా కూడా తీర్చేందుకు నేనుండగా నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? పీకి పారవేసిన తీగ వలె వడిలిపోయి ఉన్నావు. నీవేమైనా అనారోగ్యంతో బాధపడుతున్నావా? నీ బాధ ఏమిటో చెప్పు, వెంటనే వైద్యులను పిలిపిస్తాను. లేదా ఎవరికైనా ఏమైనా సహాయం చేయాలని అనుకుంటున్నావా? లేక ఎవరైనా నీకు అపకారం తలపెట్టారా? నిన్ను సంతోషపెట్టేందుకు నన్ను ఏం చేయమంటావో ఆజ్ఞాపించు. నిన్ను కష్టపెట్టిన వాడు చంపదగిన వాడైతే చంపుతాను. ఒకవేళ నేనే స్వయంగా చంపరాదన్న నియమం ఉన్నట్లయితే ఎవరి చేతనైనా చంపిస్తాను. నీకు ప్రీతిపాత్రుడైన వాడు ఒకవేళ దరిద్రుడైతే వాడిని కుబేరునిగా చేస్తాను. ఒకవేళ నీకు అపకారం తలపెట్టిన వాడు సంపన్నుడు అయితే వాడి సంపదలన్నిటినీ హరిస్తాను.